సో అన్నా జార్విస్, ఈ మాట చెప్పండి నాతో. అన్నా జార్విస్. అన్నా జార్విస్ అనేటువంటి ఆ స్త్రీ అమెరికా దేశంలో వాస్తవానికి ఆమె తల్లే కాదు, ఆమెకి బిడ్డలు కూడా లేరు. కానీ ఎవరైతే పిల్లలను పోగొట్టుకున్నటువంటి తల్లులు ఎవరైతే ఉంటారో వేదనతోనూ బాధతోనూ, మిలిటరీలో తన బిడ్డలను పోగొట్టుకున్న తల్లులు బాధపడుతుంటారే, ఆ తర్వాత చిన్నతనంలోనే ఇన్ఫాంట్ దశలోనే పిల్లలను పోగొట్టుకున్న తల్లులు వారి బాధను చూసి వారిని ఓదార్చాలి, వారికి ఒక ఆశ్రమాన్ని నేను కట్టాలి, వారికి వైద్యాన్ని అందించాలి, వారికి వసతిని కల్పించాలని ఈ యొక్క అన్నా జార్విస్ అనేటువంటి ఈ స్త్రీ తల్లులందరి కొరకు తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసింది. ఆమె నిజంగా తన తల్లి తన పట్ల చూపించిన ప్రేమను జ్ఞాపకం చేసుకుని, వాస్తవానికి తన తల్లి పేరు కూడా యానా జార్విస్ అయితే 11 మంది పిల్లలు ఆమెకు, ఈమె 9వ ఆవిడ. సో వాస్తవానికి పురాతన కాలంలో ఓల్డెన్ డేస్లో ఏం జరిగేదంటే పిల్లలు ఈజీగా చచ్చిపోతూ ఉండేటువంటి వారండి. ఇన్ఫాంట్ డెత్స్ ఎక్కువగా ఉంటుండే. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఎపిడమిక్ డిసీజెస్ తెలుసు, ఆ లోకల్గా ఉన్న డిసీజెస్, ఆ వైరస్ ద్వారా పిల్లలు త్వరగా ఎఫెక్ట్ అయిపోతారు. వాస్తవానికి పిల్లలకి రోగ నిరోధక శక్తి ఉండదు కాబట్టి త్వరగా ఈ వైరస్లకు ఎఫెక్ట్ అయిపోతుంటారు. సో అది పాండమిక్ కావచ్చు, ఎపిడమిక్ కావచ్చు. ఏంటి ఎపిడమిక్కి పాండమిక్కి తేడా ఏంటి? ఎపిడమిక్ డిసీజ్ అంటే లోకల్గా వచ్చేటువంటి వైరస్లు, మరి పాండమిక్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి వైరస్ని పాండమిక్ అంటారు. ఈ యొక్క కరోనాని ఏమంటారు మనం? పాండమిక్ అంటాం. అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా వచ్చేటువంటి వైరస్ని పాండమిక్ అంటారు. సో వాస్తవానికి ఈ పాండమిక్ కావచ్చు, ఎపిడమిక్ డిసీజెస్ అనేటువంటివి ఎక్కువగా ఇన్ఫాంట్స్ అంటే చిన్నపిల్లల్లో ఎక్కువగా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. అందులో బట్టి ఎక్కువగా చిన్నపిల్లలు చనిపోయేవారు. నాకు అనిపించేది పూర్వదినాల్లో ఒక్కొక్కళ్ళు 9 మంది 10 మందిని కనేవారు. ఎందుకు అని అంటే కొంతమంది చనిపోతారు, కొంతమంది మిగిలి ఉంటారనేటువంటి ఆశ. సో ఇప్పుడైతే ఒకళ్ళు ఇద్దరు మంచిగా వైద్య సదుపాయం బాగా పెరిగింది కాబట్టి మన బిడ్డలు 2 లేకపోతే 3 ఉంటున్నారు. కానీ పూర్వదినాల్లో 9 మంది 10 మంది కనేటువంటి వారు. ఎందుకంటే ఆ ఇన్ఫాంట్ డెత్స్ ఎక్కువగా ఉంటుండే. అందును బట్టి తల్లిదండ్రులు ఎక్కువగా పిల్లలు కనేటువంటి వారు ఒకళ్ళు చచ్చిపోయినా మరొకళ్ళు ఉంటారు అనేటువంటి భావనతోనేమో. ఆ ప్రదేశనాగమా ఆ టైంలో చాలామంది చనిపోయారు, కొంతమంది మాత్రమే మిగిలారు యానా జార్విస్కి. ఈ యొక్క మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క అన్నా జార్విస్ తల్లులందరి కొరకు ప్రయాసపడి పోరాటం చేసి, నిజంగా అనేక సందర్భాల్లో ఆమె పోరాటం చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో జైల్లో కూడా వేయబడింది. ఎట్టకేలకు ఈ ప్రపంచంలో అందరూ కూడా తల్లులను జ్ఞాపకం చేసుకోవాలి. ఒక దినం ఖచ్చితంగా ఉండాలి. ఆ రోజున తల్లిని మనం జ్ఞాపకం చేసుకోవాలి, తల్లి ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ మదర్స్ డేని ప్రపంచానికి పరిచయం చేశారు. సో ఇది ప్రతి మే నెల 2వ ఆదివారం మదర్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో 1914 మే 10వ తారీఖున 1914వ తారీఖు మే 10వ తారీఖున అఫీషియల్గా అమెరికన్ ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్ నుంచి ఈ యొక్క మదర్స్ డేని అనౌన్స్ చేయడం జరిగింది. ఇది మదర్స్ డే యొక్క పుట్టుపూర్వోత్తరాలు, చరిత్ర. ఈరోజున ఒక మాట నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు తాను తల్లితో పోల్చుకున్నారండి. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్లో ఉన్నటువంటి దేవుడు తాను తల్లితో పోల్చుకున్నాడు. నేను 3 రిఫరెన్స్లు ఇస్తాను. ఆ 3 రిఫరెన్స్లో కూడా ఆయన తల్లితో పోల్చుకున్నాడు. ఏంటంటే యెషయా గ్రంథం 42:14 యెషయా గ్రంథము 42:14 చిరకాలము నుండి నేను మౌనంగా ఉంటిని ప్రసవ వేదన పడు స్త్రీ వలె విడవకుండా నేను బలవంతముగా ఊపిరి తీయుచు ఒగర్చుచు రోజుచున్నాను. చాలండి. ఇక్కడ ప్రభు మాట్లాడు ప్రసవ వేదన పడు స్త్రీ వలె విడవకుండా నేను బలవంతముగా ఊపిరి తీయచ్చు ఒగర్చుచు రోజుచున్నాను. ఇక్కడ దేవుడు తాను ఒక తల్లితో పోల్చుకుంటున్నాడు. ప్రసవ వేదన పడు తల్లిగా ప్రభు పోల్చుకుంటున్నాడు. రెండవ అంశం ఏంటంటే ఆయన గర్భవతిగా ఒక తల్లి ఉంటే ఆ గర్భవతిగా ఉండేటువంటి తల్లిగా పోల్చుకుంటా ఉన్నాడు. యెషయా గ్రంథం 49:15 స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను అంటే ప్రభువైనటువంటి దేవుడు ఇక్కడ ఒక గర్భవతిగా లేకపోతే ఒక చంటి బిడ్డకు తల్లిగా, ఒక ఇన్ఫాంట్ మదర్గా ఆయన పోల్చుకుంటున్నాడు. 3ది ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 66:13 ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను. ఇక్కడ ప్రభు అయినటువంటి దేవుడు అడల్ట్స్కి అంటే పెద్దవారికి ఆయన తల్లిగా ఆయన అభివర్ణించుకుంటున్నాడు. 3 రకాలుగా ప్రభు అయినటువంటి దేవుడు తల్లిగా
తాను కనుపరుచుకున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ప్రసవ వేదన కలిగిన స్త్రీగా, ఆ తర్వాత గర్భవతిగా, ఆ తర్వాత ఎదిగిన పిల్లల కొరకు తల్లిగా ప్రభు తాను పోల్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియదేవజనాగమ, దేవుని ప్రేమ అపారమైనటువంటిది. తల్లి ఏ విధంగా బిడ్డల పట్ల ప్రేమ కనపరుస్తుందో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన పట్ల ఆయన ప్రేమను కనపరుస్తాడు. మామ్ అనేటువంటి మాట నిజంగా నాకు నా తల్లి ఉంది, తన ప్రార్థన, తను పెంచిన విధానమే మమ్మల్ని ఈ రోజున ఇంత స్థితికి తీసుకొచ్చిందని ఖచ్చితంగా చెప్పచ్చు. మీరందరూ చెప్పగలరు, నీ తల్లి చేసినటువంటి త్యాగము, నీ తల్లి నీపై చూపిన ప్రేమను బట్టే ఈరోజు నీ స్థితిలో ఉన్నారు. మామ్ అనేటువంటి మాట అది ఏంటంటే, మామ్ అంటే మేడ్ ఆఫ్ మనీ అని పిలవచ్చేమో అనిపిస్తుంది నాకు. మామ్ MOM కదా, మామ్ అంటే మేడ్ ఆఫ్ మనీ. ఎప్పుడన్నా సమస్య రాగానే ఎవరికి ముందు చెప్తాం మనం? చెప్పండి, డాడీకి చెప్తామా, మమ్మీకి చెప్తామా? సమస్య వచ్చిందంటే డాడీకి చెప్పము, ఎందుకంటే మనీని ప్రొడ్యూస్ చేసేది ఎవరంటే తల్లే. ఏదైనా అవసరం వచ్చిందంటే వెంటనే అమ్మకి చెప్తాం. అమ్మ మనకి ఏమిస్తుంది? మనీ ఇస్తూ ఉంటుంది. ఒకవేళ నాన్న దగ్గర నుంచి మనీ తీసుకోవాలన్నా ఎవరిని అడుగుతాం? మనం మమ్మీని అడుగుతాం. అందుని బట్టి మమ్ అంటే మేడ్ ఆఫ్ మనీ. ఇంకా మాటలు చెప్పాలంటే, కంప్యూటర్స్ వాడేటువంటి వారికి కంప్యూటర్ రన్ అవ్వాలంటే కంప్యూటర్లో ఏముండాలా? కంప్యూటర్ బాగా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే, అసలు ఆన్ అవ్వాలంటే ఏం కావాలి? అందులో మదర్ బోర్డ్ అని ఉంటుంది. మరి ఎందుకు ఫాదర్ బోర్డ్ అని పెట్టలేదు? మదర్ బోర్డ్ అనే ఉంటుంది. నాకు అనిపిస్తూ ఉంటుంది, అంటే మదర్ అంత ప్రాముఖ్యం అన్నమాట. మదర్ చాలా ప్రాముఖ్యం. అందుని బట్టి దేవుడు ఆయన్ని తల్లిగా కూడా పోల్చుకున్నాడు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. మీరు మత్తయి సువార్త 20వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదువుకుందాం. ఈ రోజున ఒక తల్లి గురించి మనం ధ్యానం చేద్దాం. నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవమని ఆయనతో అనెను. ఉదయకాల సమయంలో ఒక తల్లి గురించి మనం ధ్యానం చేద్దాం. ఒక గాడ్లీ మదర్ ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి, ఒక దైవ సంబంధమైనటువంటి తల్లి ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలనేటువంటి సత్యాన్ని ఉదయకాల మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఆ భాగంలో జెబెదయి కుమారుల యొక్క తల్లి గురించి మనం చదువుకున్నాం. ఈ తల్లి తన ఇద్దరు కుమారుల గురించి ప్రభు సన్నిధిలో ఏం చేస్తుందంటే, ప్రభు సన్నిధికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఒక విన్నపాన్ని విన్నవిస్తూ ఉంది. అయ్యా ప్రభువా, నా ఇద్దరు కుమారులు నీ పరలోక రాజ్యంలో ఒకళ్ళు కుడివైపు ఉండాలి, ఇంకొకళ్ళు ఎడమవైపు ఉండాలి అని ఒక మంచి ఆశ వెలుబుచ్చిందండి. ఈ తల్లి మనందరికీ ఆదర్శప్రాయంగా ఉంది. ఈ తల్లి గురించి ఉదయకాల సమయం మనం ధ్యానం చేద్దాం. నో డౌట్ షీ వాజ్ ఎ గాడ్లీ మదర్. ఆమె దైవ సంబంధమైనటువంటి తల్లి, బిడ్డల కోసం కన్నీరు కార్చేటువంటి తల్లి, బిడ్డల కోసం ప్రార్థించేటువంటి తల్లి. ఈ తల్లిలో ఉన్నటువంటి 3 లక్షణాలు ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పి నా సందేశాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఈరోజున ఈ తల్లి ప్రభు దగ్గరికి వచ్చి ప్రేయర్ చేస్తుంది. ఈ తల్లి ఏం చేస్తుంది? ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతుంది. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ ఆస్కింగ్ గాడ్. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ ఏ కమ్యూనికేషన్ అండ్ కమ్యూనియన్ విత్ గాడ్. దేవునితో ఒక వ్యక్తిగత సంబంధం పెట్టుకోవడమే ప్రార్థన, దేవుని అడగటమే ప్రార్థన, దేవుని భారాన్ని పంచుకునే ప్రార్థనని మనం చాలా సందర్భాలు వింటున్నాము. దేవుని అడగటం ప్రార్థన అయితే, దేవుని దగ్గరికి వచ్చి యేసే దగ్గరికి వచ్చి అంటుంది, ఒక ప్రార్థన చేస్తూ ఉంది. ఒకవేళ నువ్వు ఒక తల్లివైతే ఖచ్చితంగా నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయాల్సిన దానిగా ఉన్నావు. ప్రతి మదర్ కూడా తన బిడ్డల కోసం ప్రార్థించాలి. ఈ రోజున పాల్ ఇమాన్యుయల్ ఈ స్థితిలో ఉన్నాడనంటే, అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాడంటే, నా తల్లి నా రక్షణ కొరకు ప్రార్థించేసింది, నా తల్లి నా రక్షణ కొరకు, నా యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు, నేను దేవుని కృపలో వర్ధిల్లాలని, నేను పాపంలో ఉండకూడదని, లోకంలో ఉండకూడదని, శరీరాశులు నేత్రాశులు జీవపడమని నిలబడి చేయకూడదని నా తల్లి నా కోసం ప్రార్థన చేసింది. కాబట్టి నేను రక్షించబడ్డాను యవ్వన కాలంలోనే. ఈరోజున ప్రతి తల్లి కూడా బిడ్డల కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రేయింగ్ మదర్ అంటే టు రైజ్ ఏ గాడ్లీ చిల్డ్రన్. సో యూ నీడ్ టు ప్రే. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఎందుకు ప్రార్థన చేయాలంటే, టు రైజ్ ఏ గాడ్లీ చిల్డ్రన్. నీ బిడ్డలు దైవికంగా పెరగాలి అంటే, దైవికంగా ఉండాలంటే ప్రతి తల్లి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో మనము మోషే తల్లిదండ్రుల గురించి మనం చూస్తాం. మనం ఆ నిర్గమాకాండంలో మోషే తల్లి పేరేంటి? యొకెబేదు.
అమ్రాము యొకెబేదుకు పుట్టినటువంటి వాడు మోషే. మోషే తల్లి యొకెబేదు. ఆ టైంలో చాలా ప్రతికూల పరిస్థితులు ఐగుప్తు దేశంలో ఉన్నాయి. ఫరో ఒక ఆజ్ఞ జారీ చేశాడు, 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరినీ కూడా చంపేయండి, గర్భంలోనే ఆ బిడ్డలను చంపేయండి. ఎందుకంటే వీరు మగ సంతానం కనుక ఉత్పత్తి అయితే వారు మనమే తిరుగుబాటు చేస్తారు, ఆ యొక్క ఐగుప్తు దేశమే తిరుగుబాటు చేస్తారు. కాబట్టి ఇశ్రాయేల్ యొక్క బిడ్డలందరినీ కూడా చంపేయండి అని ఆ నర్సులకి, అంటే ఎవరైతే ఆ ప్రెగ్నెన్సీ డెలివరీ చేస్తారో వారికి చెప్పాడు. కానీ వారు కూడా ఒక నీతి కలిగినటువంటి వారుగా కొంతమందిని కాచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ టైంలో రాజాజ్ఞను కూడా ధిక్కరించి ఏం చేసిందంటే, ఏ నైల్ నదిలో అయితే అనేక మంది మరణిస్తారో, ఏ నైల్ నదిలో అయితే అనేక మంది చనిపోతారో, అదే నైల్ నదిలో మునిగిపోకుండా ఒక జమ్ము పెట్టి తయారు చేసి ఆ జమ్ము పెట్టి యొక్క క్రింద కీలు పోసి ఆ నైల్ నదిలో విడిచిపెడుతుంది ఈ యొక్క యొకెబేదు. అంటే ప్రార్థనాపూర్వకంగా తన నిర్ణయం తీసుకుంది, రాజాజ్ఞను కూడా మీరింది ధిక్కరించి తన బిడ్డను కాపాడుకుంది. ఒక మాట నేను చెప్పనివ్వండి, ఈరోజు చాలామంది ఫరోలు ఏమండి నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు నీవు ఆ ఫరో నుంచి నీ బిడ్డలను ఏం చేయాలా, తప్పించేటువంటి దానిగానే ఉండాలి. ఫరో అక్కడ సాతానుకి సాదృశ్యంగా ఉన్నాడు. సాతానుడు మీ బిడ్డలను కూడా నాశనం చేయాలని, మీ బిడ్డలు నిత్య నరకాగ్ని గుండాన్ని తీసుకువెళ్ళాలని, వాళ్ళని అపవిత్రపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, వారిని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు తల్లి నువ్వేం చేయాలి తెలుసా, నీ బిడ్డల కోసం ప్రార్థించాలి, వారిని ఏం చేయాలి, సంరక్షించాలి, వారిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి తల్లి మీద ఉంది. ఆత్మీయంగా ఆలోచన చేస్తాయి, చాలా రకరకాలైనటువంటి సాతాను తంత్రాలు మన బిడ్డల మీద సాతాను ప్రయోగించడానికి ప్రయాసపడుతున్నప్పుడు వారి మీద సాతాను తంత్రాలు మన బిడ్డల మీదకి రాకుండా ఉండటం నిమిత్తము మనం ప్రార్థించాలి. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన పరిస్థితులు మారుస్తుందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్నాయి. ఎన్నో సిస్టమ్స్ వచ్చినాయి. ఈరోజున మన బిడ్డలను పాడు చేయడానికి ఎన్నో సిస్టమ్స్ బయలుదేరుతూ ఉంటాయి. అవి ఒక వల్గర్ మూవీస్ కావచ్చు, లేకపోతే బయట మాట్లాడుకున్న బూతు మాటలు కావచ్చు. మన బిడ్డల్ని కలుషితం చేయడానికి చాలా సిస్టమ్స్ వస్తూ ఉంటాయి. వాటన్నిటి నుంచి కూడా మనం ఏం చేయాలి, మన బిడ్డల్ని కాపాడాలి. వారిని ఆ యొక్క లోకమాలిన్యం వారికి అంటనివ్వకుండా మనం తగు చర్యలు తీసుకోవాలి. చాలామంది చేతులు పైకి ఎత్తేస్తారు, మా వల్ల కాదండి, ఈ భ్రష్టమైన లోకంలో బిడ్డలను పెంచడం మా వల్ల కావట్లేదు, వారిని ఆత్మీయంగా పెంచడం మా వల్ల కావట్లేదు, ఈ సిస్టమ్స్కి వ్యతిరేకంగా మేము పని చేయలేకపోతున్నామని మాట్లాడచ్చు. లేదండి, ఈరోజు ఎంత ప్రతిఘటన ఎదురవుతున్నా సరే మన బిడ్డల్ని ఆ ఫరో చేతుల్లోకి పంపించకుండా, ఫరో యొక్క తంత్రాల నుంచి మన బిడ్డల్ని ఏం చేయాలా, కాపాడాలి. అది ప్రతి తల్లి చేయాలంటే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎలా చేయగలుగుతుంది? ప్రార్థన ద్వారా మాత్రమే. నీ బిడ్డలను ప్రయోజకులను చేయాలని నువ్వు ఆశపడుతున్నావు, నీ బిడ్డలు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ఆశపడుతున్నావు, నీ బిడ్డలు గొప్ప గొప్ప స్థానాల్లోకి వెళ్ళాలని ఆశపడుతున్నావు, మంచిదే. కానీ వారి కోసం ప్రార్థన చేస్తున్నావా? వారిని రక్షణలోకి నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నావా? లోకమాలిని వారు అంటకుండా ఓ తల్లి నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావా? రోజున విశ్వాస వీరుల జాబితాలో కూడా హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాలో కూడా తల్లులు ఉన్నారంటే మీరు ఆలోచన చేయండి. ఇంగ్లాండ్ దేశంలో ఒక మహాతల్లి ఉంది, ఆమె పేరు సూజన్ వెస్లీ. చెప్పండి, సూజన్ వెస్లీ. 19 మంది కుమారులు. ఆ 19 మంది కుమారుల కొరకు రోజుకి 2-3 గంటలు ప్రార్థన చేసేదట. నా బిడ్డలు ఏ ఒక్కరు కూడా నిష్ప్రయోజనంగా ఉండటానికి వీల్లేదు, నా బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలి, నా బిడ్డలు అనేక మందికి ఉపయోగకరమైన పాత్రలుగా ఉండాలి, వారు వ్యర్థులుగా ఉండటానికి వీల్లేదు, తాగుబోతులుగానో వ్యభిచారులుగానో జారులుగా ఉండటానికి వీల్లేదు, వారందరూ కూడా దేవుని సేవలో కొనసాగాలి, దేవుని సేవ చేయాలి, వారందరూ కూడా ప్రయోజకులుగా ఉండాలని ప్రార్థన చేసిందండి తల్లి. 19 మంది కుమారులకి అన్నది ప్రతి బెడ్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేదట. వారికి ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని బోధించేది, ఇలా ఉండాలి, అలా ఉండాలి, వాట్ యు హ్యావ్ టు డూ, వాట్ యు హ్యావ్ నాట్ టు డూ, నువ్వు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటి విషయాలు చాలా క్లియర్గా దేవుని వాక్యాన్ని బోధించేది. సో ఒకరోజు కనుక కుటుంబ ప్రార్థన కనుక లేకపోతే ఆ రోజు కనీసం భోజనం పెట్టేటువంటిది కాదు. చాలా స్ట్రిక్ట్గా బిడ్డల్ని పెంచేది. నేను ఒక మాట చెప్పినామండి, బిడ్డల్ని ఆ బాలు నడవలసిన త్రోవను వారికి నేర్పించాలి. చిన్నతనంలో వారికి క్రమశిక్షణ నేర్పించాలి. నువ్వు అలా క్రమశిక్షణ నేర్పించకపోతే, గారాబం చేస్తే పెద్ద అయిన తర్వాత నిన్ను తిట్టుకుంటాడు. నా తల్లి సరైనటువంటి బోధ నాకు చేయలేదు, చిన్నప్పుడు గారాబంగా పెంచింది, ఇప్పుడు నేను ఏమీ పని చేయనటువంటి వ్యక్తిగా మారిపోయాను. కానీ చిన్నప్పుడు వాని క్రమశిక్షణతో పెంచు, పెద్ద అయిన తర్వాత నీకు సెల్యూట్ చేస్తారు, పెద్ద అయిన తర్వాత నీకు దగ్గరికి వచ్చి సెల్యూట్ చేస్తారు. నాన్న అమ్మ చిన్నప్పుడు నన్ను చక్కగా క్రమశిక్షణతో పెంచారు, నేను చిన్నప్పుడు కొట్టారు,
అలా కొట్టడాన్ని బట్టే ఈరోజు నేను ఎలా ఉన్నాను, ప్రయోజకుడిగా ఉన్నాను. ఒకవేళ చిన్నతనంలో గారాబం చేసి పెంచావా, పెద్ద అయిన తర్వాత నేను తిట్టుకుంటారేమో, నన్ను ప్రయోజకురాలని చేయలేదు, ప్రయోజకుడిని చేయలేదని. కానీ చిన్నప్పుడు వారిని బాలు నడువరుస్తున్న త్రోవను వారికి నేర్పించినప్పుడు పెద్దవాడైనప్పుడు దాన్ని తొలగిపోడు. దేవుని వాక్యాన్ని చెప్పాలా, దేవుని మందిరానికి తీసుకురావాలి. నీ బిడ్డ దేవుని వాక్యాన్ని వింటున్నాడో లేదో గమనించాలి. నీ బిడ్డ ప్రవర్తన ఎలా ఉంటుందో నువ్వు గమనించుకుంటూ ఉండాలి. నా ప్రియదర్శనాగమా, ఈ సూజన్ వెస్లీ జీవితాన్ని మీరు చదవండి. ఎంత అద్భుతంగా 19 మందిని ఆ బిడ్డలను పెంచితే అందులో అందరూ దేవుని సేవకులు అయిపోయారు. కానీ ఇద్దరు మాత్రం ప్రపంచాన్ని కుదిపేసేటువంటి దేవుని సేవకులు అయిపోయారండి. అందులో ప్రాముఖ్యంగా జాన్ వెస్లీ, ఇంగ్లాండ్ దేశాన్ని కుదిపేసినటువంటి గొప్ప దైవజనుడు. ఆయన సేవ చేస్తున్నప్పుడు, ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఇంగ్లాండ్ దేశంలో, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్ ఈ యొక్క ప్రాంతాల్లోనట సినిమా హాళ్ళు మూతపడిపోయినాయంట, బార్లు మూతపడిపోయినాయట, క్యాసినోస్ మూతపడిపోయినాయట. అందరూ దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. ఇంకా పాప సంబంధమైనటువంటి కార్యాలన్నీ కూడా మూతపడిపోయినాయి. అంత గొప్ప రివైవల్ జాన్ వెస్లీ ద్వారా వచ్చింది. ఆ తర్వాత తమ్ముడు ఉన్నాడు, ఏమండి, అతను కూడా ఒక గొప్ప ఆణిముత్యం. అతని పేరు చార్ల్స్ వెస్లీ. మీరు చూస్తున్నారు చార్ల్స్ వెస్లీ. ఆ దైవజనుడు, చార్ల్స్ వెస్లీ అనేటువంటి దైవజనుడు 9,000 పాటలు రాశాడండి. 9,000 పాటలు. ఈ రోజున మెయిన్ లైన్ చర్చెస్లో, అమెరికన్ చర్చెస్ కానీ యాంగ్లికన్ చర్చెస్కి వెళ్తే వాళ్ళకి హిమ్స్ బుక్ ఉంటుంది, ఒకటి పాటల పుస్తకం ఉంటుంది. అందులో మ్యాక్సిమం అన్ని పాటలు ఎవరు రాసినాయో తెలుసండి, ఈ జాన్ వెస్లీ యొక్క తమ్ముడు ప్రసంగాలతో పాటుగా పాటలు పాడి పాటలు రచన చేసి మొత్తం ప్రపంచానికి ఎంతో ఉపయోగకరమైన దేవుని సేవకులుగా మారిపోయారు. కారణం ఏంటో తెలుసా? వారిద్దరూ క్లెయిమ్ చేస్తారు ఏంటంటే, నా తల్లి ప్రార్థన, మా తల్లి చేసిన ప్రార్థన, చిన్నప్పుడు మమ్మల్ని పెంపు విధానమే మమ్మల్ని ఈ స్థితికి తీసుకురాగలిగింది అని వారిద్దరు కూడా ఎక్కడికి వెళ్ళినా తన తల్లి గురించి మాట్లాడతారు. నా ప్రియదేవజనాగమా, ఈరోజున సూజన్ వెస్లీ ప్రార్థనా పర్రాలు, తమ బిడ్డల కోసం ప్రార్థన చేసింది, ప్రార్థన నేర్పించింది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా.